అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఎందరో ఉన్న ఒక బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు అంతలా అభిమానించారు? మీలో నచ్చిన గుణం ఏమిటి? ఎన్టీ రామారావు మాదిరే ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి నైజం, అదే రకంగా ఎన్టీ రామారావు మాదిరే ఏదైనా కూడా తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అని చెప్పి మాట్లాడేటటువంటి ఒక మనస్తత్వం నాకుంది కాబట్టి ఆయనకు దగ్గరయ్యాను. ఆయనకు ఆ మనస్తత్వం ఉంది కాబట్టి నన్ను దగ్గర చేసుకుంటాడు. మొత్తం ఎమ్మెల్యేలంతా కూడగట్టిన ఆయన ఆ రోజు అందరూ వెళ్ళిపోతే మీరు ఎన్టీఆర్ గారు వెంట ఉన్నాము అంటున్నారు. మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? నాతో పాటుగా కొంతమంది ఉన్నారు, చాలా కొద్ది మందే. వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరినప్పుడు నేను ఉన్నాను, పరిటాల రవి కూడా ఆ బస్సు మీదనే ఉన్నాడు. కొంతమంది ఉన్నాం మేము. అదే రకంగా మన విజయవాడ దేవినేని నెహ్రూ కూడా ఐ రిమెంబర్ వెరీ వెల్, ఆయన ఉన్నాడు. ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే అన్నాడు మీరు ఎందుకు వెళ్ళలేదు? అటు వెళితే మీకు పదవులు వస్తుండే, చంద్రబాబు నాయుడు మెప్పు పొందుతుండ్రి, పదవులు వస్తుండే, రాజకీయంగా ఎదుగుదల ఉంటుండే, మీకు ఎందుకు అలా వెళ్ళలేకపోయారు మీరు? ఎటు అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడుని దింపి ఎవరైతే ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారో ఆ వ్యక్తి అంటే ఐ థింక్ నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు అని మేము అనుకుంటున్నాం. ఒకటి జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, హిస్టరీ. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ 1983లో పుట్టింది. పార్టీ పుట్టినప్పుడు పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు, ఒక మంత్రిగా ఉంటూ. అప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరు ఆయన. సినిమా వాళ్ళకి ఎట్లా ఓట్లు వేస్తారు, లేకపోతే మరి తోలుబొప్పలాట ఆడే వాళ్ళకి ఎట్లా ఓటేస్తారన్నటువంటి వ్యక్తులు మరీ ఈ పార్టీలోకి జొరబడి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని హైజాక్ చేసి తీసుకుపోయేటటువంటి వాళ్ళ వెంట ఎన్టీ రామారావు లాంటి ఒక మహానుభావుని, ఒక మహాశక్తిని నేను వెన్నుపోటు పొడిచి పదవుల కోసం ఎన్టీ రామారావు లాంటి మహానుభావుని మోసం చేసి పోయేటటువంటి మనస్తత్వం బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాదు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి అటువంటి లుచ్చాపు పనులు చేసేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేసేటటువంటి వాడు కానే కాదని చెప్పి మీకు క్లియర్గా చెప్తా ఉన్నా. అందుకే చనిపోయేంత వరకు ఎన్టీ రామారావు వెంటే ఉన్నా, చనిపోయిన ఆ తర్వాతనే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మీరు అంతలా విమర్శ పదవుల కోసమే ఆ పార్టీకి వచ్చారు, అంతలా విమర్శిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు. అంటే అంతలా విమర్శిస్తున్న మీరు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ అప్పటికే ఉంది, కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు? నాకు నచ్చలేదు కాంగ్రెస్ పార్టీ. ప్రత్యామ్నాయం లేదు, ఆనాడు వేరే ప్రత్యామ్నాయం లేదు. అదే కాకుండా ఎన్టీ రామారావు గతించిన తర్వాత, కాలం అయిపోయిన తర్వాత వేరే మార్గం లేదు. అందుకే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం, ఆ పార్టీ ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరిగింది. అంటే మీరు, పరిటాల రవీంద్ర గారు, దేవినేని నెహ్రూ గారు అందరూ కలిసే వెళ్ళారు ఒక్కొక్కరు? ఐ డోంట్ థింక్. నేను వాళ్ళమ్మడి కానీ వాళ్ళతో వెళ్ళినప్పుడు నేను వెళ్ళడం కానీ అదంతేం జరగలేదు. నా స్వతహాగా నేను నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు. అది కూడా అందరూ కలిసి నన్ను ఆహ్వానించారు, వెళ్ళాను. 69 జీవో తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఈరోజు దాన్ని రద్దు చేయకుండా మేము ఆ నీళ్లు తెస్తాం, ఈ నీళ్లు తెస్తాం, ఇలా అంత మాటలు చెప్తున్నారంటే చివరకు రెయిన్ గన్లు తీసుకొని వచ్చి ఈడ రాయలసీమలో దాంట్లో ఫోటోలు దిగి అయిపోయా రాయలసీమ సస్యశ్యామలం అని చెప్పిపోయారు. రెయిన్ గన్లా లేకపోతే గన్ను తీసుకొని మమ్మల్ని కాల్చుకో, మా కర్తకు పెట్టుకొని కాల్చుకోమని ఏం అర్థం కాలే మాకు.